नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। वरंगल शहर के श्री वासवी माता परपति संगम हॉल में आर्य वैश्य संगम के तत्वाधान में ओसी जेएसी 11 को आयोजित सफल सिंह गर्जना सभा के अवसर पर ओसी जेएसी के राज्य अध्यक्ष गोपी जयपाल रेड्डी, महासचिव दुब्बा श्रीनिवास, कोषाध्यक्ष नादिल्ली वेंकटेश्वर राव को आर्य वैश्य संगम द्वारा बड़े पैमाने पर सम्मानित किया। कार्यक्रम में आर्य वैश्य संगम के प्रतिनिधि नागेंद्र बाबू गंदे, श्रीनिवास गुप्ता, सदा शिवुडू, श्रीराम निवास यदा, गणेश रविंदर, नागबंदी श्रीनिवास, मुरली चलोटे, कालावती श्रीलता, राजमणि वंजा। इस अवसर पर जयपाल रेड्डी, दुब्बा श्रीनिवास, वेंकटेश्वर राव ने उच्च जाति के गरीब आर्य वैश्य रेड्डी, रमाना, कम्मा, वेलामा, मारवाडिला के अधिकारों के लिए OCAL द्वारा आयोजित सिंह गर्जना सभा की सफलता के बारे में बताया। आने वाले समय में OC जेसी स्टेट कमेटी के आह्वान पर अपने जिलों में जिला कमेटियां, मंडल कमेटियां, गांव लेवल की कमेटियां बनाई जाए और सभी OC गरीबों को जागरूकता लाने, सरकार से बातचीत करने, अपने हक और मांगों पर बात करने और मांगों को हल करने के लिए आगे बढ़ने के लिए जिला लेवल पर कॉन्फ्रेंस की जाए। उन्होंने OCS के लिए एक कमीशन बनाने की मांग की ताकि इस WS में गड़बड़ियों को ठीक किया जा सके और जो लोग योग्य हैं उन्हें बिना किसी शर्त के EWS सर्टिफिकेट दिए जा सके। उन्होंने कहा कि वे कई मांगों को लेकर आगे बढ़ेंगे और OC जाति के सभी रिश्तेदारों को भी सभी आह्वानों में शामिल होना चाहिए। उन्होंने बताया कि वे स्टूडेंट, यूथ और महिला सेक्टर में भी पार्टियां बनाएंगे और स्टेट कमेटी मीटिंग में प्रस्ताव पास करके इन सब के लिए तैयारी करेंगे और आगे बढ़ेंगे। సంఖ్యలో వచ్చి ఆ సభను విజయవంతం చేసినందుకు వారి యొక్క సభ్యులందరికీ తర్వాత వారి నాయకత్వానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు OCJC తరఫున చేయడం అనేటువంటిది జరుగుతున్నది। భవిష్యత్తులో కూడా ఏంటంటే రెడ్డి, వెలుమ, వైశ్య, బ్రాహ్మణ, కమ్మ, మార్వాడీలందరం ఐక్యంగా ఉండి హక్కుల సాధన విషయంలో ముందుండి పోరాడతామని చెప్పి మన యొక్క పిల్లల భవిష్యత్తు కొరకు, భావితరాల భవిష్యత్తు కొరకు సంఘటితంగా ఉండి భవిష్యత్తులో హైదరాబాదు స్థాయిలో పెద్ద ఎత్తున లక్షలాది మందితోటి సభ జరిపి మన ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ఓసీల యొక్క హక్కులను ఖచ్చితంగా నెరవేర్చే వరకు నిరంతరం కూడా ఈ యొక్క పోరాటం కొనసాగిస్తామని చెప్పి శపథం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం। ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, నాయకులకి, కార్యకర్తలకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం। రేపు భవిష్యత్ కాలంలో అనేక పోరాటాలకి నాంది పలికేందుకే ఈ సింహగర్జన ప్రారంభమైంది। రేపు రాబో కాలంలో అన్ని జిల్లాల్లో కూడా జిల్లా కమిటీలు ఏర్పాటు చేసి, అదేవిధంగా మండల కమిటీలు కూడా ఏర్పాటు చేసి, పూర్తి స్థాయిలో గ్రామ స్థాయిలో కూడా కమిటీల నిర్మాణం ఏర్పాటు చేసి, సదస్సులు కూడా ఏర్పాటు చేసి, ఈరోజు ఓసీలు ఎదుర్కొంటున్న సమస్యలు అందరికీ అర్థమయ్యే రీతిలో అర్థం చేయిస్తూ, మనకు రావాల్సిన హక్కును కూడా అర్థం చేయిస్తూ, ప్రభుత్వాలతో కూడా మాట్లాడే సమస్య పరిష్కారం కోసం కృషి చేసే విధంగా ఈ OCJC చేస్తుంది। భవిష్యత్తులో కూడా ప్రభుత్వాలు కూడా పట్టించుకొని ఓసీలను కూడా అదేవిధంగా పట్టించుకోకపోతే మాత్రం రేపు రాబో కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు కూడా నాంది పడడానికి ఈ సింహగర్జన పూర్తి స్థాయిలో పనిచేసిందని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం। రేపు రాబో కాలంలో ఎక్కడ ఓసీలకు అన్యాయం జరిగినా, ఓసీలకు ఎక్కడ ఇబ్బందులు జరిగినా తప్పకుండా ఓసీ సంఘాలు మొత్తం కూడా ఐక్యంగా ఉండి వాళ్ళకు అండదండగా ఉంటామని చెప్పని, ఈరోజు మేము చేసిన ప్రతి పోరాటం కూడా మా హక్కుల కోసమే తప్ప ఎవరిని ఉద్దేశించి ఎవరిని కించపరిచే విధంగా మా ఉద్యమాలు లేవు। కేవలం మా హక్కుల సాధన కోసం మా పోరాటం కొనసాగిస్తున్నామని చెప్పి మా కలిసి వచ్చే శక్తులందరూ కూడా కలుపుకొని ఈ ఉద్యమాలకు నాంది పలుకుతామని చెప్పడం కూడా సందర్భంగా తెలియజేస్తాం। ఈ నెల 11వ తారీఖు నాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్ నందు నిర్వహించినటువంటి OCJC సింహగర్జన సభ చాలా విజయవంతం కావడం జరిగింది। ఈ సభకి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మరియు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది ఇచ్చేసి సక్సెస్ చేసినందుకు వారందరికీ OCJC రాష్ట్ర కార్యవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ఈరోజు మరి మా యొక్క సక్సెస్ చూసి కొన్ని కులాలు ఈర్షపడుతూ మాకు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టారు। అలాంటి వాళ్ళందరూ కూడా ఖబర్దార్, మేము నిర్వహించినటువంటి సభ ఏ కులానికి కానీ ఏ మతానికి కానీ వ్యతిరేకంగా నిర్వహించలేదు। మా యొక్క హక్కుల సాధనకు, మా యొక్క ప్రతిష్టను నిలబెట్టుకోవడానికి మాత్రమే మేము సభ నిర్వహించుకున్నాం। కాబట్టి రాబోయే కాలంలో కూడా ఎవరు కూడా మమ్మల్ని కించపరిచే విధంగా కానీ, మా హక్కులకు భంగం కలిగించే విధంగా కానీ మాటలు మాట్లాడినా, సభలు పెట్టినా కానీ ఓసీలం అంతా ఐక్యమైన
మేము ఊరుకునేది లేదు. మా సత్తా అనేది రాబోయే కాలంలో మరింత చాటుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.